దక్షిణాదిలో పెరిగే సీట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెరగబోతున్నాయని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42 సీట్లు పెరుగుతాయని చెప్పారు. ఏపీలో ఎంపీలు 25 నుంచి 38కి పెరుగుతాయని, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని తెలిపారు. తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి పెరగబోతున్నాయని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే విపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ విమర్శించారు. ఇదే విధంగా అసెంబ్లీ సీట్లు కూడా పెరగబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరగడం రేవంత్ కి ఇష్టం లేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలో 28 సీట్లుంటే జనాభా పెరుగుదలతో ఇబ్బంది లేకుండా జనాభా తగ్గినప్పటికీ కూడా ఈరోజు 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. 28 నుంచి 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లుంటే జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ కూడా 38 సీట్లు పెంచేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో 17 సీట్లుంటే జనాభా తగ్గినప్పటికీ కూడా 26 సీట్లు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అబద్ధాలు సృష్టిస్తున్నాడు, తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నాడు. కేరళలో 20 సీట్లున్నాయి, ఇప్పుడు 30 సీట్లు పెరుగుతాయి. ఇది వాస్తవాలను కళ్ళ ముందు కనిపించేటువంటి వాస్తవాలను ఈ రకంగా ఉంటే ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేయడం, మరి ఇదే నిష్పత్తిలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఇదే నిష్పత్తిలో బీహార్లో ఉంటుంది, ఇదే నిష్పత్తిలో ఉత్తర భారతదేశం ఉంటుంది, ఇదే నిష్పత్తిలో మధ్య భారతదేశం ఉంటుంది. అసెంబ్లీ సీట్లు కూడా ఇదే విధంగా ఉంటాయి. అసెంబ్లీ సీట్లు కూడా తెలంగాణలో 50% పెరుగుతాయి. ఎందుకు వద్దంటున్నారు చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు వద్దంటున్నారో 50% అసెంబ్లీ సీట్లు పెరిగితే మీకు వచ్చేటువంటి నష్టమైంది చెప్పాలా.